పూర్వంలో ట్రూ లవ్ అనేది ఎగ్జిస్ట్ ఉండేది. ఇప్పుడు ఉన్న యూత్ జనరేషన్‌లో అట్రాక్షన్‌ని, ఇన్ఫాక్చుయేషన్‌ని ట్రూ లవ్ అనుకుంటున్నారు. అట్లా నిజంగా ట్రూ లవ్ చేసినోళ్ళు కూడా నెక్స్ట్ పర్సన్ మనల్ని వీళ్ళు అట్రాక్షన్ అవుతున్నారు అంతే, ట్రూ లవ్ కాదని అటు అది కాదు ఇటు కాకుండా కెరీర్ కూడా స్పాయిల్ అవుతుంది. దీనికి మీరు ఏం సలహా ఇస్తారు? నిజానికి మొట్టమొదటి చూపులోనే ఆమెని లేదా అతన్ని నా వాడితను, నా అమ్మాయి ఈమెనే పెళ్లి చేసుకోవాలి అని కలిగింది అంటే అది తప్పనిసరిగా ఆకర్షణకు సంబంధించిందే. 2, సాధారణంగా డెసిషన్ మేకింగ్ అనేది ఎప్పుడు ఎవరు ఎక్కడ చేయగలరు అని ఆలోచించినట్టయితే కనుక అనుభవం తక్కువ ఉన్నవాళ్ళు, జ్ఞానము తక్కువ ఉన్నవాళ్ళు డెసిషన్ మేకింగ్లో రాంగ్ స్టెప్ వేస్తారు. 16 ఏళ్ల వయసులో, 17 ఏళ్ల వయసులో, 18 ఏళ్ల వయసులో నీ మొత్తం జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకునేందుకు కావలసిన అనుభవము, జ్ఞానము లేని అజ్ఞానివి నువ్వు. మరి నువ్వు తీసుకుంటారంటే కాబట్టి ఆకర్షణ మాత్రమే అక్కడ ప్రధానం అవుతోంది. ఇక 2, సాధారణంగా నేను అందరికీ ఇవ్వగలిగిన ఒక సజెషన్ ఏంటంటే, ముందు మీరు మీ కెరీర్ల మీద మాత్రమే శ్రద్ధ పెట్టండి, మీ ఉద్యోగాల మీద మాత్రమే శ్రద్ధ పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు మిగతా అవన్నీ వస్తాయి. ఏ రోజునైతే మీరు మిగతా దారుల కోసం వెళ్ళారో అసలుది పోతుంది, ఇది పోతుంది, రెంటికి చెడ్డ రేవడవుతారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి హయ్యర్ స్టడీ అయిపోయిన తర్వాత ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ గోల్ రీచ్ కావడానికి ఇంకొక 3 ఇయర్స్ టైం పడుతుంది అనుకుందాం. అప్పుడు వాళ్ళు ప్రేమించుకునేటప్పుడు ప్రియారిటీ అనేది వాళ్ళ గోల్స్కి ఇవ్వాలా, లేకపోతే ఆ ప్రేమకు ఎంతవరకు ఇవ్వాలి? ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఇప్పుడు ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన ప్రయారిటీ అంశాలు కొన్ని ఉంటాయి. ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత ప్రయారిటీ తీసుకుని డెసిషన్ తీసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ ప్రయారిటీ తెలుసుకోగలగాలి. ఇక్కడ మెంటల్ బ్యాలెన్స్, ఇన్నర్ సైలెన్స్ అనే 2 పదాలు వాడుతూ ఉంటాం. మెంటల్ బ్యాలెన్స్ అనేది మానసికంగా సమతుల్యతను కలిగి ఉండడం. తాను ప్రేమలో పడ్డా కూడా తన యొక్క కెరీర్ని స్పష్టంగా మలుచుకోగలిగిన వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. అంత ఈజీ ఆషామాషి వ్యవహారం కాదు. అయితే మీరు అడిగిన ప్రశ్నలో హయ్యర్ స్టడీస్ అయిపోయిన తర్వాత కెరీర్లో స్థిరపడడానికి మీ ఇద్దరూ కలిసి మరింత అందంగా మీ జీవితాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగపడితే పర్వాలేదు. కానీ ఉన్న డబ్బులు సంపాదించుకున్న వాటిని ఇద్దరు కలిసి షికార్లకి, ఇద్దరు కలిసి సినిమాలకి, ఇద్దరు కలిసి పార్కులకి వెళ్ళేదైతే అది అసలు ఏమాత్రం ప్రేమే కాదు. అసలు నన్ను అడిగితే నువ్వు ప్రేమలో పడ్డ తర్వాత 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు కాదు, ఎప్పుడూ కూడా 5 ఏళ్ల వరకైనా సరే కనిపించకపోయినా, చూడకపోయినా, మాట్లాడకపోయినా కూడా నువ్వు నీ పనుల మీద కాన్సన్ట్రేట్ చేసుకోగలుగుతున్నావు అంటే ప్రేమలో ఉన్నట్లు లెక్క. ఒకప్పుడు లవ్ అనేది డిగ్రీ, పీజీ స్టాండర్డ్లో ఉండేది. వాళ్ళకు కెరియర్ మీద కొంత అవగాహన ఉంటుంది. కానీ ప్రజెంట్ స్కూలింగ్ స్టేజ్లో కూడా లవ్ అనేది కామన్గా అవుతుంది. వాళ్ళకి ఏమాత్రం కెరీర్ మీద పూర్తిగా అవగాహన ఉండదు అసలు. అవునండి. దీనికి కారణం ప్రధానంగా మీడియా మరియు విద్యా సంస్థలు, వీళ్ళిద్దరే ప్రధాన కారణం. లేదా ఆ తర్వాతే ఈ విషయంలో మాత్రం తల్లిదండ్రులకు ప్రధాన కారణం కూడా ఉంటుంది. 8వ తరగతి 9వ తరగతి వయసులో కూడా ప్రేమించుకోవడాలు అనేవి ఇవాళ అనేకమైన స్కూళ్ళల్లో బయటకు రాని వార్తలుగా మిగిలిపోతున్న సత్యాలు. 10th క్లాస్ అనే సినిమా మనం తీసి 10th క్లాసులో ఉన్న పిల్లవాడు ఆ స్కూల్లో ఉన్న టీచర్ని ఎలా లవ్ చేశాడు అనే సినిమా తీస్తే ఆ సినిమాని బాహాటంగా రోడ్డు మీదకి వదిలే ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం మనం. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. సినిమాలలో ఉన్న ప్రేమ అనేది మాత్రమే మీరు అది సత్యము అని అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం మరొకట్లేదు. సినిమాలో హీరో అత్యంత కోటీశ్వరుడయ్యి అత్యంత పేదమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ కళల రాకుమారుడి కోసం ఈమె ఎక్కడో నుంచో నిరీక్షిస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కలిసి కొత్తగా ఒక కోట నిర్మించుకుని ఉంటారో వాళ్ళ జీవితం చాలా బాగా జరుగుతుంది. కానీ అదే హీరో తన నిజ జీవితంలో మాత్రం తనకన్నా లేదా తనతో సమానమైన కోటలో రాణినే పెళ్లి చేసుకుంటాడు తప్పించి, కానీ తనతో సమానమైన ఆస్తి ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు తప్పించి, కానీ తనతో సమానమైన సెలబ్రిటీని మాత్రమే పెళ్లి చేసుకుంటాడు. కానీ
పేదింటి అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోడు. కాబట్టి సినిమాలలో హీరోల తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తున్న ప్రేమలు, సినిమాల బయట ఉన్న హీరోల తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తున్న ప్రేమలు మధ్యన ప్రేమ మాత్రం లేదని, దాంతోపాటు ఈక్వేషన్స్ ఉన్నాయని తెలుసుకుంటే ఇవాళ యువత ప్రేమకు సంబంధించిన ఒక ఆకర్షణలో కానీ ఒక వక్ర మార్గంలో కానీ పట్టకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ సత్యం తెలుసుకుంటే పేరెంట్స్, టీచర్లు ఏం చేయాలి అంటే స్కూళ్ళల్లో పిల్లలకి చెప్పేటప్పుడే మీరు సినిమాల ప్రభావం లోను కాకండి, లేకపోతే కనుక మీరు మీ కెరీర్ ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళకి జాతీయ నాయకుల గురించి, లేకపోతే శాస్త్రవేత్తల గురించి, లేదా గొప్ప గొప్ప వ్యాపారవేత్తల గురించి, గొప్ప గొప్ప కెరీర్లు సాధించిన వాళ్ళ గురించి క్లాసుల్లో ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు కనీసం సంవత్సరంలో 2-3 ప్రోగ్రాంలను పెట్టని చెప్పాల్సిన అవసరం ఉందండి. అవి చెప్పకపోతే ఏమవుతుంది అంటే పిల్లలు పాడైపోతారు, దానివల్ల సమాజమే పాడైపోతుంది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు కేవి మహేష్, చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను. ఇప్పుడు ఇన్స్పైర్ ఐఏఎస్ సర్కిల్లో ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇది క్వశ్చన్గా కాకుండా ఒక అడ్వైస్గా మీరు నాకు చెప్పగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ సార్. ఇప్పుడున్న సొసైటీలో మనం చూస్తున్నాం, ఇప్పుడు 100% కెరీర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే అది ఎప్పటికైనా జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, దట్ ఈస్ ష్యూర్. ఆ 100% కెరియర్ కోసం ఇప్పుడున్న సొసైటీలో లవ్ని ఒక చీప్గా భావించే స్థాయికి వచ్చింది. ఎందుకంటే కొంతమంది వల్ల ఆ ప్రేమ అనేది ఆ 100% కెరీర్కి ఖచ్చితంగా 100% ప్రోత్సాహం అనేది ఇస్తే, అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా బ్యాలెన్స్ చేయమంటారు? మీరు యాక్చువల్గా మొహమాట పడుతూ అడిగారు, కానీ మీ క్వశ్చన్ని ఒక మాటలో చెప్పాలి అంటే, సార్ నేను ప్రేమ నుంచి, నా ప్రియురాల నుంచే ఇన్స్పైర్ పొందుతున్నానండి, అప్పుడు అది యాక్సెప్టబుల్లే కదా. అది మీ క్వశ్చన్ సింపుల్ చెప్పాలంటే. నో డౌట్ అండి. అసలు ఆ మాటకు వస్తే మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో చెప్తానండి, కెరీర్ ఎంత ఇంపార్టెంటో, జీతాలు ఎంత ఇంపార్టెంటో, వ్యక్తిగత జీవితాలు కూడా అంత ఇంపార్టెంట్ అండి. నేను కాదంటం లేదు. వ్యక్తిగత జీవితాల్లో మనసున మనసై బతుకున బతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే సౌఖ్యము. కాబట్టి అది కాదంటం లేదు. ఆ మాటకు వస్తే మీరు మొత్తం జీవితంలో అత్యున్నతమైన కట్టడాలు కట్టినా, లేకపోతే భవంతులు నిర్మించినా, కార్లు కొనుక్కున్నా, సుఖపడడానికి ఇంట్లో మనసుకి నచ్చిన వాళ్ళు లేకపోతే లేదు. ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఏంటంటే, నిజంగా కనుక అలాంటి ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి కనుక మీకు తారసపడితే, నిజమని మీ అంతఃకరణ, మీ మనసుకి అనిపిస్తే మాత్రం అది తప్పు ఏమాత్రం కాదు. విచిత్రం ఏంటంటే, అది ఇంట్లో మీ తల్లిదండ్రులు చెప్పి చూడండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. నువ్వు నిప్పైనప్పుడు తుప్పు పట్టవు, నువ్వు నిప్పైనప్పుడు వెలుగునిస్తావు, నువ్వు నిప్పైనప్పుడు ధర్మబద్ధమైనప్పుడు, అధర్మం నీ దగ్గరికి వచ్చినప్పుడు కాల్చి బూడిద చేస్తావు. నువ్వు నిప్పో కాదు, నువ్వు తేల్చుకో. మనం మాట్లాడుతుంది ఏంటంటే, కెరీర్ల ముసుగులో పడి, కెరీర్ను సాధించుకోవాలనే ముసుగులో పడి, మేము ఇంజనీర్లో ఇంకొకరు అయిపోతున్నామనే ముసుగులో పడి, భ్రమంలో పడి, హాస్టల్స్ కిందన నించుని ఏకధాటిగా 3-4 గంటలు మాట్లాడేసుకుంటూ, పిచ్చాపాటి మాట్లాడేసుకుంటూ, టైములు వేస్ట్ చేసుకుంటూ, కంబైన్డ్ స్టడీ అనే ముసుగులో టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్న ఒక ఇన్ఫాక్చుయేషన్, ఒక ఆకర్షణ, అది వద్దని చెప్పడం మాత్రమే మన ఉద్దేశం, ఇంకోటి ఏమీ కాదు.